చనా రైస్. ఎన్నో లాభాలు కలిగిన శనగలతోటి ఒక మంచి రైస్ చేసేద్దాం ఈరోజు. ఈ శనగల రైస్ కోసం ఇక్కడ నేను ఫస్ట్ 1 కప్ రైస్ తీసుకుంటున్నా, బాస్మతి రైస్. వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగేసి వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నేను రైస్ తీసుకున్నానో అదే కప్ తోటి శనగల్ని తీసుకున్నా. ఈ శనగల్ని నైట్ అంతా నానబెట్టేస్తే ఇలా కొంచెం వాటర్ అంతా పీల్చుకొని ఇలా ఉబ్బిపోతాయి అన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటో, ఆనియన్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నా నేను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి ఫైన్గా పేస్ట్ పట్టేసుకోవాలి. మొత్తం వీటన్నిటిని మెత్తగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నా. ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యిని మొత్తం కరిగించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసి ముందుగా పట్టేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అదంతా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు వీటిని వేయించుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నా. ఇక్కడ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగనిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా, 1 స్పూన్ గరం మసాలా. ఇవి రెండింటిని కూడా వేసుకొని ఇంకాస్త ఈ పొడులన్నీ కాస్త వేయించుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నా నేను. మన రైస్కి శనగలకి సరిపోయే విధంగా సాల్ట్ వేసేసుకొని వీటన్నింటినీ కాస్త వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం నానబెట్టుకున్న శనగల్ని, నానబెట్టుకున్న రైస్ని, ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా, మామూలు రైస్ అయినా తీసేసుకోవచ్చు. ఈ రెండింటిని వేసేసి ఒకసారి మసాలాలన్నీ శనగలకి రైస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 కప్పు రైస్, 1 కప్పు శనగల్ని తీసుకున్నా కాబట్టి నేను 2 కప్పులు కదా, మొత్తం 1 కప్కి 2 కప్పులు చొప్పున వాటర్ని మొత్తం 4 కప్స్ వాటర్ని తీసుకుంటున్నా. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల నీళ్ళు, అలా 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్పుల వాటర్, ఆ విధంగా 4 కప్పుల వాటర్ వేసేసిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా నేను ఉంచేస్తే ఇలా మన శనగల రైస్ రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్కర్ విజిల్స్ 5 నుంచి 6 వరకు రానివ్వాలన్నమాట. ఇలా శనగల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి శనగల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, మంచి శక్తిని ఇస్తాయి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శనగలు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. ఇలా శనగలతో ఎన్నో రకాల లాభాలు ఉంటాయి కాబట్టి ఈ శనగల్ని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా రైస్ లాగా చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.